లంచా కొడుకు తనని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు. స్త్రీలను దేవతల కింద పూజించాల్సిన పనే లేదు. కనీసం వాళ్ళని మనుషుల కింద అయినా సరే గుర్తించండి. కోల్కతాలో 31 years ఉన్న ఒక డాక్టర్ 36 hours వర్క్ చేసి సెమినార్ హాల్లో 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని వెళ్ళింది. తను ఇంకా తిరిగి రాలేదు. ఒక కొడుకు తనని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు. తన కళ్ళలో గాజుమింకులు ఉన్నాయి, కళ్ళలోంచి నెత్తురు కాగుతుంది, నోట్లోంచి నెత్తురు కాగుతుంది, తన ప్రైవేట్ పార్ట్స్ లోంచి కూడా నెత్తురు కాగుతుంది. కానీ పోలీసులకి అదొక సూసైడ్. వాళ్ళ తల్లిదండ్రులకి అదే విధంగా అయితే ఇన్ఫార్మ్ చేశారు. తల్లిదండ్రులు ఆ యొక్క మృతదేహాన్ని చూడడానికి చాలాసేపు పోలీసులు అయితే నిరాకరించారు. ఎందుకు? ఈ లోపు ఎన్ని ఎవిడెన్స్ అయితే మైండ్ చేశారు. ఆ లంచ్ ఇప్పుడు ఏమంటున్నాడంటే అవసరం అయితే నన్ను చంపండి అంటున్నాడు. అలాంటి లంచ్ కొడుకుల్ని చంపినప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. తప్పు నేరుగా మనమే చేయాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నా తప్పే. ఒక్కసారి కురుక్షేత్రాన్ని అయితే